నేను స్కూల్ చదువుతున్న టైంలో అనుకుంటా. అప్పట్లో ఇంటర్నెట్‌లో చాలా వైరల్ అయింది ఒక వీడియో అయితే మాత్రం. ఒక రిక్షా పర్సను రిక్షా తొక్కుకుంటూ వెళ్తూ ఉంటే సడెన్‌గా ట్రక్ అతన్ని గుద్దడానికొస్తే ఎవరో మెరుపులాగొచ్చి పక్కకి ఆయన్ని జరిపేసి వెళ్ళిపోయినట్టయితే ఉంటదనమాట ఆ వీడియోలో. అది రియల్‌గా జరిగింది. అప్పట్లోనే అలా ఎవరో ఉన్నారు అని చెప్పైతే చాలా వరకు వైరల్ అయిపోయింది. ఈ మూవీలో కాన్సెప్ట్ చూసిన తర్వాత నాకు ఒక్కసారిగా అదైతే గుర్తొచ్చిందనమాట. ఆ వీడియో మీలో ఎంతమంది చూసారో కింద కామెంట్ చేయండి. అప్పట్లో తెగ వైరల్ అయిందనమాట. సో ఇక ఈ కాన్సెప్ట్‌లోకి వెళ్ళిపోతే గనక మన 'ప్రేమలో' హీరో ఉన్నారు కదా! అదేనండి నల్సన్ గారు. ఆయనైతే మాత్రం ఫ్రెండ్స్ రూమ్‌లో చక్కగా రోజు డ్రింక్ చేయడము, వీక్లీ పార్టీలు చేసుకోవడం, ఎంజాయ్ చేస్తూ అయితే ఉంటారనమాట. అతని ఫ్లాట్‌కి ఎదురుగానే హీరోయిన్ గారు. సో ఐ కాంటాక్ట్ అయితే ఇద్దరికీ ఫస్ట్ మీట్‌లోనే అయిపోద్ది. అసలైన ట్విస్ట్ ఏంటి అంటే హీరోయిన్ ఏమో మామూలు నార్మల్ మనిషి కాదనమాట. ఒక యక్షిని అని అయితే చెప్పొచ్చు. నిజానికి మనకి మూవీస్‌లో సూపర్ హీరో అంటారు కదా! కానీ ఇందులో మాత్రం సూపర్ హీరోయిన్ అనమాట. సో ఆవిడకి ఖచ్చితంగా బ్లడ్ అయితే కావాలి. మనం ఎలా భోంచేస్తామో ఆవిడ బ్లడ్ తాగేస్తా ఉంటారు అలాగా. ఆవిడ మాత్రమే అలా ఉంటదనుకుంటే అది పొరపాటే. ఎందుకంటే ఆవిడలాంటి మనుషులు చాలామంది ఉంటారు. సారీ మనుషులు కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే వీళ్ళందరికీ హెడ్‌లా అయితే ఒక పర్సన్‌ని మనకి హాఫ్ హ్యాండే చూపిస్తూ ఉంటారు. సో మరి అతను ఎవరు అంటే గనక చాలా వరకు మమ్ముట్టి గారు అని అయితే మాత్రం అప్పట్లో ఫోటోలు కూడా వైరల్ అయ్యాయన్నమాట. వీళ్ళు నెగిటివ్ ఎనర్జీకి సంబంధించిన వాళ్ళని కొంతమంది అంటూ ఉంటారు. కానీ మన కళ్యాణి ప్రియదర్శి గారు మాత్రం ఏదైనా అన్యాయం జరుగుతుంటే అక్కడ మాత్రమే తిరగబడుతూ ఉంటారనమాట. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏంటి అంటే మాత్రం కొన్ని వందల సంవత్సరాలుగా నేను ఇలాగే ఉన్నాను అనేపాటికి కొంచెం చూసే వాళ్ళకు కూడా ఏం అర్థం కాదు. కొన్ని మంచి సీన్స్ అయితే ఉన్నాయి. మనకి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్‌ని ఇచ్చే సీన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే కొన్ని లాగీ సీన్స్‌గా కూడా అనిపిస్తూ ఉంటాయి. ఇంతకీ మూవీ టైటిల్ చెప్పలేదు కదా! 'లోక' అదేనండి, తెలుగులో 'కొత్త లోక'. పర్ఫార్మెన్సెస్ అయితే యాక్టర్స్ అందరూ బాగా చేశారని చెప్పొచ్చు. అందులోనూ మనకి 'లియో' సినిమాలో ఒకతను మనీ కోసం వస్తారు కదా విజయ్ గారి రెస్టారెంట్‌కి. సో అతనే ఇందులో మెయిన్ విలన్‌గా అయితే నటించారు. అతని యాక్టింగ్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. నిజానికి హీరో కంటే కూడా హీరోయిన్‌కే ఎక్కువగా ఇందులో స్కోప్ ఉంది యాక్టింగ్ పరంగా. సో మరి మూవీ చూసుంటే మీకేమనిపించింది అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. చూడని వాళ్ళైతే జియో హాట్‌స్టార్‌లో ఉంది. చూశాక ఇది నా రివ్యూ మాత్రమే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.